శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. ఈ భాగంలో రెండు విషయాల్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులు ఎదుట మన సత్క్రియలు, దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. మనుషులు మన చుట్టుప్రక్కల ఎందరో ఉంటున్నారు. అలాంటి వారికి దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి వారుగా మనం చేయగలిగినటువంటిది మన స్థాయికి, మన శక్తికి, మన యొక్క ఆర్థిక స్థితికి మించినటువంటిది దేవుడు ఎన్నడూ ఎవరిని చేయమని చెప్పడం, కానీ మనకున్న దాంట్లోనే మన సామర్థ్యం కొద్దీ మనం చేసినప్పుడు మనం చేసిన మంచి పనులను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. పొందినటువంటి వారు గ్రహించి వీరు నిజంగా దేవుని బిడ్డలు కాబట్టి, వీరు విశ్వాసులు కాబట్టి వారి మాటలు కానీ, వారి పనులు కానీ, వారి క్రియలు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎంతగానో కనపరచబడతారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈనాడు సమాజం ఎటువైపు చూసినా కానీ ఎవరికి వారే స్వార్థం, స్వలాభం అనేటువంటిది ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం చేయగలిగింది చేయటం ద్వారా దేవుని మహిమపరచబడతారు. మనకి మదర్ తెరీసా గురించి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె ఒక కలకత్తా నగరంలో పుట్టి పెరిగినటువంటి ఆమె అక్కడ పరిచర్య దేవుని నామంలో వారి గొప్పగా ప్రసంగాలు ఏం చేయలేదు, కానీ ఆమె చుట్టూ ఉన్నటువంటి సమాజానికి చేయగలిగినటువంటి చేయూత ఆమె అందించింది. వారి యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, వారికి ఉన్నటువంటి అసమాధానమైనటువంటి పరిస్థితుల్లో మదర్ తెరీసా చేసిన పనిని ప్రపంచం గుర్తించింది. మన దేశం ఆమెను ఎంతగా సత్కరించి, ఎంతగా ఆమెను గణపరిచిందో మనం చూడగలుగుతాం. తద్వారా క్రిస్టియన్స్ అనేటువంటి వారు ఈ విధంగా ఉంటారనేటువంటిదే ఆమె చేసిన క్రియలను బట్టి నేటికి కూడా జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ దినవంతట్లో కూడా దేవుని బిడ్డలారా, మనం వెళ్ళేటువంటి మనం ప్రయాణాల్లో, మన పరిసరాల్లో, మనం ఉండేటువంటి స్థలాల్లో దేవుని కొరకు ఈ దినం మనం ఆయన బిడ్డలుగా చేయగలిగినటువంటిది చేయటానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా అన్ని ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం చేయగలిగినటువంటి చేయటానికి ముందుకు సాగుదాం. ఆ విధంగా దేవుడు ఈ దినం ఆ విధంగా ఈ మాటల ద్వారా దేవుడు మన జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృప కలిగిన మీకు వందనాలు. ఈ దినం మాకు ఇచ్చినటువంటి నాయన యొక్క అనుదిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, విన్న మాటను ప్రభు మా జీవితానికి అనుభవించుకుని ప్రభా, అయ్యా, మనుషులు ఎదుట మా సత్క్రియలు మంచిగా ఉండాలని మీరు జ్ఞాపకం చేశారు. ఆ సత్క్రియల ద్వారా మీ నామానికి నాయన మహిమ కలుగుతుందని చెప్పేసి దేవ భక్తుల ద్వారా జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, అయ్యా, మా సత్క్రియల ద్వారా నా తండ్రి దేవ మా చుట్టూ ఉన్నటువంటి వారు మేలు పొందులాగున, నెమ్మది పొందులాగున, వారికి ఉపయోగకరంగా ఉండులాగున మమ్మల్ని నడిపించండి. దేవా, మా సత్క్రియలు ఉన్నటువంటి తద్వారా నా తండ్రి వెలుగు సంబంధులుగా మీ నామానికి మహిమకరంగా ఈ దినం అంతట్లో కూడా మీరు మమ్మల్ని నడిపించండి. దేవా, ఈ దినం మీ బిడ్డలు చేసేటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈ బిడ్డలకు కావలసిన నెమ్మదిని, సమాధానాన్ని, వారి కుటుంబాలకు కావలసిన సమృద్ధిని అనుగ్రహిస్తూ సహాయం చేయమని
సమస్త ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని యేసు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.